హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్తో ఈ సీజన్లో 12 వారాలని పూర్తి చేసుకోబోతుంది ఈ సీజన్. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి స్టార్ కమెడియన్ ముక్కు అవినాష్తో మాట్లాడుతూ అవినాష్పై ప్రశంసల జల్లు కురిపించారు. అవినాష్, నువ్వు ఇప్పటికే 2 సార్లు మెగా చీఫ్ అయ్యావు, అయినప్పటికీ కూడా 3వసారి మెగా చీఫ్ అవ్వడానికి కూడా కష్టపడ్డావు. కానీ నీ టీషర్ట్ చింపేసి వారు నిన్ను ఆదిలోనే తొక్కేశారు. అయినా కూడా మీ ఫ్రెండ్స్కి నువ్వు వెన్నుదండుగా ఉండి రోహిణి, తేజాలలో ఒకరిని మెగా చీఫ్గా చూడాలని అనుకున్నావు. చివరికి రోహిణి మెగా చీఫ్గా అయ్యింది. నీ అభిప్రాయం ఏమిటి రోహిణి మెగా చీఫ్ అవ్వడంపై? అంటే రోహిణి ఖచ్చితంగా మెగా చీఫ్ అవ్వడానికి అర్హురాలు సార్. ఈ వారం రోహిణి ప్రతి గేమ్లో కూడా 100కి 1000% పెట్టి గేమ్ గెలిచింది. ఒక్క టాస్క్లో మాత్రమే, అంటే అదే ఆటోలో ప్రయాణం అనే టాస్క్లో మాత్రమే 2వ ప్లేస్లో నిలిచింది. కానీ వాటర్ టాస్క్ గెలిచింది. బ్యాలెన్సింగ్ టాస్క్లో 40 పాయింట్స్ వస్తాయి. అలాగే మెగా చీఫ్ టాస్క్లో కూడా దాదాపుగా 3 గంటల పాటు కుండను హోల్డ్ చేసింది. అంటే ఖచ్చితంగా కూడా రోహిణి విన్నర్గా నిలవడానికి అతి అర్హురాలు సార్ అంటూ చెప్పాడు అవినాష్. ఆ తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఈ వారం అంతగా లేదు అవినాష్, కామెడీ కూడా పెద్దగా ఈ వారం చేయలేనట్టు ఉన్నావు. అంటే సార్, ఈ వారం కామెడీ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఖచ్చితంగా వచ్చే వారం నా నుంచి మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి అనేలా కామెడీ చేసి చూపిస్తాను అంటూ అవినాష్కి అయితే చెప్పడం జరిగింది. దీంతో నాగార్జున మాట్లాడుతూ, సరే అవినాష్, నీ పర్ఫార్మెన్స్ మరింత ఎంకరేజ్ చేసుకుంటే నీకు కూడా టాప్ 5కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి టాప్ 5లో ఉండాలా వద్దా అనేది నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది అంటూ నాగార్జున అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం అవినాష్, నువ్వు సూటిగా చెప్తావా అంటే చెప్తాను సార్ అన్నాడు అవినాష్. ఈ వారం గౌతమ్ అలాగే పృథ్వీ ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఆ గొడవలో పృథ్వీ గౌతమ్ని వాడు వీడు అంటూ రెచ్చిపోయాడు. దానిపై నీ అభిప్రాయం ఏమిటి అంటే ఖచ్చితంగా అది తప్పే సార్. అక్కడ పృథ్వీని చూస్తుంటే ఏదో రౌడీని, గూండాను చూసిన అభిప్రాయం మాకు వచ్చింది. ముఖ్యంగా పృథ్వీ ఏంటి సార్ అంత అగ్రెషన్ ఏంటి? ఒక పక్క గౌతమ్ నన్ను వాడు వీడు అనొద్దు అని అన్నిసార్లు అంటున్నా కూడా వాడు అని అంటాను, ఏం చేస్తావు అంటూ రెచ్చిపోతున్నాడు. ఇంతకు ముందు కూడా నాపై కూడా అలాంటి ప్రవర్తనే అనిపించింది. ఎవరైనా ఒకరు ఒక మాట అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అంటే ఆ మాట అక్కడితో స్టాప్ చేసి వాడి ఆర్గ్యుమెంట్ చేయాలి. కానీ వాడు ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్, అది మంచిది కాదు అంటూ అవినాష్ అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా అయితే మరోసారి అవినాష్ పృథ్వీపై రెచ్చిపోయారు నాగార్జున ముందు అని చెప్పవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.